సహోదరులారా, యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగటి కాలమంతా మీరు కాపాడారు, ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో ఆకాశములు దేవుణ్ణి మహిమపరచుచున్నవి అనే మాట 19వ కీర్తనలో మనం చూస్తాం. పక్షులు దేవునికి మొరపెడుతూ ఉన్నాయంట. పక్షులు తాము రావలసిన కాలము కూడా ఎరుగు ఉన్నంట. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశములకెగురు సంగుపడి కొంగైనను తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ పిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలము ఎరుగును. నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. పక్షులు తాము రావలసిన కాలము, మనకు గుంటూరు జిల్లాలలో ఉప్పలపాడు అని ఉంది. అక్కడ నైజీరియన్ పక్షులు వస్తాయి. నైజీరియా దేశం నుండి వచ్చి గూళ్ళు కట్టుకొని పిల్లలను వృద్ధి చేసుకొని తర్వాత వందల కిలోమీటర్లు అవి మళ్ళా వాటి ప్రదేశానికి వెళ్తాయి. మన ఉమ్మడి జిల్లా పుట్టపర్తి, మరి చిల్లమత్తూరులో కూడా కొంగలు వస్తాయి. తాము రావలసిన కాలము. ఇక పశువులను గురించి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసు. చిన్నప్పుడు సాకలివారు గాడిదలను తమకు సాధనములుగా వాడుకునేవారు. ఇంటి నుండి వారు పాత బట్టల మూట కట్టి వదిలిపెడితే అవి సరాసరి మన వంకలేకి వచ్చి వదిలిపెట్టి తర్వాత దానికి సరైన గడ్డి కూడా అయ్యాడు. కాళ్ళకు గట్టేసి అట్లా వదిలేస్తారు. అది అక్కడక్కడే గడ్డి పరకలు తిని మళ్ళా సాయంత్రం ఉతికిన బట్టలు తన వీపు మీద వేస్తే అది సరాసరి చాకలి వారి ఇంటికి చేరుతుందే కానీ పక్కోని ఇంటికి వెళ్ళదు. చూసారా? పశువులు గ్రహిస్తున్నాయి, పక్షులు గ్రహిస్తున్నాయి,
కానీ నా ప్రజలు ఎరగరు అంటున్నాడు దేవుడు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని కానీ వారు నా క్రియలను యోచించరు అంటున్నాడు దేవుడు. అందుకని దేవుడు భూమి మీద ఏ మానవుని సాక్షులుగా పెట్టలేదు. ఆయన భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టాడు. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెక్కుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని కానీ వారు నన్ను ఎరగకున్నారు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే 32వ కీర్తనలో, బుద్ధి జ్ఞానము లేని మీరు పశువుల్లాగా ఉండకండి అన్నాడు ఆయన. మన మూటు భాషలో చెప్పాలంటే మీరు పశువుల వలె ప్రవర్తించకండి అంటున్నారు. దేవుడి యొక్క మేలులను విశ్వాసి జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. కాకి ఎక్కడ వాలినా కూడా నరలోకములో దాన్ని అదిలించడమే తప్ప పిలిచి పిడికెడు బియ్యం పెట్టిన వాళ్ళు లేరు. చూసారా? చనిపోయిన తల్లిదండ్రులకు ఆహారం పెట్టేటప్పుడు పిలుస్తాడు మానవుడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మరూపంలో వచ్చి కాకి రూపంలో వచ్చి తింటారని. కానీ పావురాలనైతే మనిషి ఆ ఆ అని పిలుస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తిండి లేక తిరుగులాడుచు. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు, కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు? నేనే కదా అంటున్నాడు ఆయన. చూసారా? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుట అనేది ఎవరు నేర్పించుంటారు? కాకే నేర్పించుంటారు కదా. కనుక తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థించుట, అలవరుచుట నేర్పించాలి. యవ్వన ప్రాయంలో ఉంటున్నారు. యవ్వనం బహు విలువైనది. ఈ యవ్వనములోనే నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో వృద్ధాప్యం వరకు అదే ఆలోచనతోనే ఉంటావంట మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యవ్వన కాలమున నరుడు కాడి మోయుట మేలు అన్నాడు దేవుడు. చూసారా? యవ్వన కాలము అది విలువైనది. యవ్వన కాలములో ప్రభుకు లోబడితే చాలు, నీ జీవితములో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు, కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? నేనే కదా. విశ్వాసి జీవితములో, దేవుని పిల్లల కుటుంబములో దేనిని గూర్చియు చింతించకూడదు. దేవుని పిల్లలకిచ్చిన గొప్ప ఆయుధం ఏదంటే ప్రార్థన. ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు, దేవుడు అద్భుతమైన జవాబిస్తాడు. 4వ కీర్తన 1వ వచనములో భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడవు
ఎవరెవరో కాదు, నీవే. ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడు నీవే కదా. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు ఇరుకులో విశాలత కలగజేయువాడవు నీవే. నీ ప్రతి సమస్యలో ఆయన అద్భుతమైన విజయం ఇచ్చువాడు. ఎలీషా కాలములో ఒక సహోదరి తన భర్తను గురించి సాక్ష్యమిస్తూ ఉంది. దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చి తన భర్తను గురించి సాక్ష్యమిస్తూ ఉంది. ఏమని? నా పెనిమిటి భక్తి గలవాడవని నీ వెలుగుదవు కదా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నా పెనిమిటి భక్తి గలవాడు, ప్రార్థనాపరుడు, విశ్వాసి. మాకు ఆస్తిపాస్తులు లేకపోయినా దేవుని భయము, దేవుని ఐశ్వర్యం మాకుంది. ఆయన ఉన్నంత వరకు నా కుటుంబాన్ని చక్కగా గడుపుతూ పోషించుకొనుచూ వచ్చాను. మరణం సహజము. ఆయన ప్రభు యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు సమస్యలు బయటపడ్డాయి. సమస్యలో అప్పులు వాడు వచ్చి నా పిల్లలు లాక్కెళ్తున్నాడు, నేనేం చేయమంట. దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది? నా ఇంటిలో నూనె కుండ ఉందయ్యా, అది చాలమ్మా నీ సమస్యను తీర్చడానికి. నీవు నీ పిల్లలు చుట్టుపక్కల ఉన్న ఎరువుకు కుండలు తెచ్చుకొని, అద్దెకు తెచ్చుకొని, తలుపులేసి, తలుపులు బయట దేనికి గుర్తు? యేసు ప్రభువే చెప్పాడు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి. ఎంత ఆశ్చర్యము అంటే, వారు ప్రార్థించి కుండలో ఒక చుక్క నీరు పోస్తూ ఉంటే కుండలన్నీ నింపబడినాయి. మళ్ళా అవసరమా దైవజనుని దగ్గర పోవుట? నడవడానికి కూడా లెక్కలేస్తున్నారు. దేవుని మందిరం నడవడానికి కూడా లెక్కలు వేస్తున్నారు. ఆమె మరలా దైవజనుని దగ్గరకు వచ్చి, అయ్యా కుండలన్నీ నింపబడినాయి. అమ్మా, నీ సమస్యలు తీర్చుకొని మిగిలిన వాటితో నీవును నీ కుటుంబమును తృప్తిపరచుకొని తృప్తిగా జీవించు. ఇరుకులో విశాలత కలగజేయు దేవుడు. కనుక సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించుట అవసరము. ఆలోచిస్తే ఏమొస్తుంది శ్వేత? అనారోగ్యం వస్తుంది. ప్రార్థిస్తే దేవుని శక్తి. సమస్యలు పరిష్కరించబడాలంటే ప్రార్థించుట. నేను మొరపెట్టినప్పుడు ఇరుకులో విశాలత కలగజేయువాడవు నీవే. 50 కీర్తన 15వ వచనం. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి, ఎవరెవరో గురించి కాదు, నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు, నిన్ను విడిపించెదను. ప్రతి సమస్య నుండి,
ప్రతి ఆటంకము నుండి, ప్రతి ఆందోళన నుండి. ఏడింతల అగ్నిగుండమును ఉప్పు అన్నారు షద్రకు మేషకు అబేద్గోయి. కారణమేమి? తన దేవుని ఆశ్రయించిన దాసులను ఆయన రక్షించెను అనే మాట మనం చూస్తాం. నాకు మొరపెట్టు. దేవుడు అడుగుతున్నాడు, ఆపత్కాలమున నన్ను గూర్చి. నా యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆలోచించడం లేదు, నా యొక్క గొప్ప కార్యాలను ఆలోచించడం లేదు. నన్ను ఒక సామాన్యునిగా అనుకుంటున్నావు, వాడెవడో అన్నట్టుగా. చూసారా? ఎర్ర సముద్రమునే తన ప్రజల కొరకు ఏం చేశాడమ్మా? గంధం కృపాసుందరి నింపాడు కదా. ఏం చేశాడు? నువ్వే చెప్పు డాడీ అంటాడు. చూసారా? ఒక చిన్న కర్రతో ఒక దెబ్బ వేయగానే మహాసముద్రము తన ప్రజలకు ఎడారి అయిందంట. ఇసుక దారి ఇచ్చాడు దేవుడు. నీ చేతులు ఏమిటి మోసే అన్నాడు. కర్ర అయ్యా అన్నాడు. అయ్యి ఒక దెబ్బ అన్నాడు. తన ప్రజల కొరకు మహాసముద్రమునే ఎడారిగా దారి ఏర్పరిచిన దేవుడు. అది గమనించుకోకుండా ఏం చేశాడు నీ దేవుడు? ఏమన్నాడు నీ ప్రభు? పా, నాకేం చేయలేదు పా, ఏ ఇంటర్వ్యూ అయినా కూడా నన్ను అనుకుంటేపా. నిన్న చదువుకున్నాం కదా, నిన్న ధ్యానించాం కదా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు అడగడములే. యాకోబు అడిగాడు. యాకోబు కన్నింగ్, కానీ ఒక్క రాత్రి తన బలహీనతంతో ఒప్పుకున్నాడు. నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. తన బలహీనత ఒప్పుకున్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును అన్నాడు. సరే, అతని గర్భములో నుండే ఇశ్రాయేలీల 12 గోత్రాలను ఉద్భవింపజేశాడు దేవుడు. కారణమేమి? నన్ను ఆశీర్వదించు వరకు నాకు మొరపెట్టు. మనం ప్రభు దగ్గర మొరపెట్టకుండా సహాయము కొరకు లోకమనే ఐగుప్తుకు వెళుతూ ఉన్నాం. మనుషుల వైపు చూస్తున్నాం, మనుషుల ఎద్దకు వెళుతూ ఉన్నాం. చూడండి యెషయా గ్రంథం, ఆయన కూడా మౌనంగా ఉన్నాడంట. ముప్పై 31వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారణ చేయకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అయినను ఆయన కూడా బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. కీడు చేయటకు తోడ్పడు వారిని మేమున్నాం, నీకెందుకు కానేమో. ప్రోత్సహించు వారి మీద కూడా ఆయన లేస్తాడు.
ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మలు కావు. ఆయన తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. దేవుని లక్ష్య పెట్టక, దేవుని యొద్ద విచారణ చేయక, 30 అధ్యాయములో 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన మీకు సిగ్గు కలుగును. రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ ఎప్పుడూ చెప్తాం. కానీ ఫరో వలన బలము పొందడానికి నానా వేషాలు వేస్తూ ఉన్నావు, నానా రకమైన డ్రెస్సులు కూడా వేస్తూ ఉన్నావు. గుణం చెడ్డది. ఎన్ని డ్రెస్సులు వేస్తే లాభం? నీ గుణమే చెడ్డది. ఇదిగో నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించాను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. 22:4. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరింపగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థించి తిని నా ప్రార్థన అంగీకరించెను. నాకు అద్భుతమైన విడుదలిచ్చాడు నా దేవుడు. నన్ను చుట్టుకొనగను. సౌలు ఒక దిక్కు నుండి, పర్వతం నుండి ఒక దిక్కు నుండి వస్తున్నాడు. దావీదు ఒక దిక్కు నుండి పరిగెత్తుతూ. ఇంతలో ఒకడు వచ్చి, అయ్యా దేశంలో దొంగలు పడ్డారు అంటే సౌలు తన ప్రయత్నం మానుకొని వెళితే దావీదు దేవుని స్తుతిస్తూ సెలహా లెమ్మ లెకోతు అని పేరు పెట్టాడు. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనగను, నన్ను ఆవరించగను. నేను నా దేవునికి ప్రార్థించి తిని నా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఆశ్చర్యకరంగా నన్ను విడిపించను. 145వ కీర్తన 18వ వచనంలో నిజముగా యెహోవాకు మొరపెట్టునప్పుడు యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. మలాకి గ్రంథంలో ఒక మాట ఉంది. ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? కళ
ఏం చేశాడు? యెహోవా యందు భయభక్తులు గల పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటే మూడో చెవి పెట్టినాడంట దేవుడు. వీళ్ళు ఏం మాట్లాడతారు అని, వీళ్ళు ఏం మాట్లాడతారు అని. అన్ని పాడు మాటలే తప్ప ఒక్క మంచి మాట కూడా మాట్లాడుకోరు. కానీ ఎలిజబెత్ మరియా ఇద్దరు గర్భవతులు. వారు మాట్లాడుకుంటూ ఉంటే వారి గర్భములోని శిష్యులు ఆనందముతో కేకలు వేశారు. ఎందుకు? వారు వందనములు చెప్పుకొని శుభవచనాలు చెప్పుకుంటున్నారు, శుభకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారి గర్భములోని శిష్యులు ఆనందించారు అంట. బాప్తిసమిచ్చే యోహాను మన రక్షకుడైన యేసు ప్రభువారు. మరి మన సంభాషణ ఎలాగుంది? ఇద్దరు కలిస్తే, పరిశుద్ధులు కలిస్తే. పౌలు గారు అన్నారు కదా, మీ సంభాషణ రుచిగా ఉండాలంట, ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళుతూ ఉంటే యేసు ప్రభు పునరుత్థానం యొక్క సంగతులు మాట్లాడుతూ ఉంటే తానే వారి దగ్గరికి వచ్చి వారితో చక్కని సంభాషణ. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, ఏది ఇందాక మీరు మాట్లాడుతున్నారంటే నీకు తెలియదా నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి? సరే, హానోకు దేవునితో నడిచేననే మాట మనం చూస్తాం. అలా పరలోక విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే పరలోక పట్టణం సమీపించిందంట. ఇక హానోకుతో అడుగుతున్నాడంట దేవుడు, నేను మళ్ళీ రిటర్న్ ఎందుకయ్యా ఇంటికి వచ్చేసేయి అన్నాడంట. అందుకనే అతడు కొనిపోబడేను. సరే ప్రభువా, ఇంతకన్నా శ్రేష్టమయ్యా నాకు, నీ ఇంటిలో ఉండుట నాకెంత భాగ్యమయ్యా. హానోకు దేవునితో నడిచాను. కుళ్ళిపోయిన సమాజములో, చెడిపోయిన సమాజములో, దేవుని తీర్పునకు గురి అయిన ఆ సమాజములో తన కుటుంబాన్ని కట్టుకుంటూ అతడు కొనిపోబడక మునుపు చెడిపోయిన సమాజములో దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఆ సమాజముతో కలిసిపోలేదు. ఆ సమాజంతో కలిసి జీవించలేదు. చాలామంది భక్తి జీవితం ఎలాగుందంటే బాతులాగా. అది మట్టి మీద నివసించగలదు, మురికి కాలువలలో కూడా నివసించగలదు. చూసారు, చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో అటు లోకము అటు పరలోకం అంటున్నారు. అలా కాదు. లోకము లోతుల్లో చిక్కుకొని పోయారు. నువ్వు మొరపెడితే ఆయన అంటున్నాడు, మీ మనవి ఆలకింతును అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేని. 29వ అధ్యాయము 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేని, నేను మీ మనవి ఆలకించు. నువ్వు మొరపెడితే చాలంట, నువ్వు ప్రార్థిస్తే చాలంట. సరే, ఆయన గొప్ప జవాబిచ్చు దేవుడు.
సహోదరులారా, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.